జీసస్ ఆశీర్వాదం ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభి వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రియులరా. ఏమిటి ఈ దినపు దేవుని వాగ్దానపు మాట అని మన దేవుని వాక్యంలో చూస్తే చూడండి, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది ప్రియులరా. నీ భక్తి నీకు ఆధారం ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకము చేసుకునము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించునా? యథార్థ ప్రవర్తన యథార్థవంతులు ఎక్కడైనాను నిర్మూలమైరా? నేను చూసినంత వరకు ఆక్రమించు దుర్నీతి కీడును విత్తువారు దానినే కోయుదురు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. పిల్లరా, నీ భక్తి నీకు ఆధారం కాదా అన్న మాటని యోబు గారి ద్వారా యోబు పుస్తకం గ్రంథంలో తేటగా రాయించారు. దీన్ని మనం ఆలోచిస్తే ఈ పూట దేవుడు మనకి మీకు అందిస్తున్న వాగ్దానపు మాట ఏంటయ్యా అని చూస్తే, నీ విశ్వాసము, నీ యథార్థత, నీ ప్రవర్తన, దేవుని పట్ల నీకుండే ప్రేమ నీకు ఖచ్చితంగా ఆధారంగా ఉండాలి అని అన్న విషయాన్ని మనకి చాలా తేటగా ఈ మాటలు కనబడుతుంది. ఏమని అంటే మీకు అర్థం అవ్వాలి, ఆధారపడటం వేరు, ఏమండి, దేవుని వెంబడి నడవటం వేరు అనే విషయం మనం గమనిస్తాం. ఇక్కడ ఆధారపడ్డావు, నువ్వు చేసింది నిన్నే రక్షించద్ది. అది ఎట్లా మనకు పరిచయం అర్థం అవ్వాలంటే, మన ఇసుక ఏరు పక్కన ఏటంచులనైతే ఇసుక నేల ఉన్న పొలాల్లో ఏమండి ఏరుశనగ విత్తనాలు వేస్తూ ఉంటారు. ఏరుశనగ విత్తనాలు వేసే కాడ వాళ్ళు ఏం చేస్తారంటే, నీళ్లు పోయే కాలవంచిన మొక్కజొన్నలు, మామూలు పొలం అంతా ఏమంటే ఏరుశనగ వేస్తారు. వాళ్ళు వేసినప్పుడు ఎక్కడైతే మొక్కజొన్న గింజలు వేసారో అక్కడ మొక్కజొన్న వస్తుంది, ఎక్కడైతే వేరుశనగ వేసారో అక్కడ వేరుశనగ వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పాలి మీకు అంటే, ఇక్కడ నీ భక్తి నీకు ఆధారం కాదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారం కాదా? నీకు ధైర్యం పుట్టించదా అని మాటలు చూస్తున్నాం. ఏమి మనం విత్తుతున్నామో అదే మనకు ఆధారం అన్నాడు సౌతురా. దేని మీద మన ఫోకస్ ఉంచి నడుస్తున్నామో క్రీస్తునందు అదే మీకు ఆధారం, అదే మీతో నిలబడుతుంది, అదే మీ శత్రువుపై మీకు విజయాన్ని కలుగు చేస్తుంది. లేదు, నీవు దుర్నీతి అంది అభిలాష కలిగి ఉన్నావా, ప్రవర్తించాలని ఆశపడుతున్నావా, అదే నీ పక్షంగా నిలబడుతుంది. అది నీతినో దుర్నీతినో ఏది కలిగి ఉంటే దానికి ప్రతిఫలం అదే వస్తుంది అన్న మాటని ప్రస్తాపిస్తూ అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకును, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించేనా? నీ భక్తిని, నీ విశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల నీకు కలిగి ఉండే ఆ గొప్ప ప్రేమను బట్టి ఎప్పుడైనా నశించిన వారు ఉన్నారా? అబ్రాహాం గారు మొదలుకొని, హానోకు గారు మొదలుకొని, నావాహు గారు మొదలుకొని, ఏమండి, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, దావీదు గారు, ఏమండి, యెహెజ్కేలు గారు, ఎందరో ఉన్నారు భక్తులు. ఎవరైనా నశించినా, ఎప్పుడైనా వాళ్ళ జీవితం వ్యర్థమైపోయినా అంటుందా. ఇక్కడ నువ్వే గింజని భూమిలో విత్తుతావో ఆ చెట్టే మలిచి ఆ గింజలే కాస్తాయి, ఆ ఫలాలే ఇస్తాయి అన్న మాటని ప్రస్తాపిస్తూ, నీ యథార్థ ప్రవర్తన నా పట్ల నీకు అద్భుతమైన ఫలితాన్ని నీకు ఇవ్వదా అన్నాడండి. మరి నా పరిస్థితి క్రీస్తునందు ఎలా ఉన్నదో అన్నది ఉద్దేహపూర్వకంగా మనం చూడాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదనేది దేవుని వాక్యం అంటుంది. ఆలోచించు, ఏది మనం విత్తుతున్నాం, దేని యందు మనం ఆశ కలిగి ఉన్నాం. పిల్లరా, అబ్రాహాం గారు దేవుని స్వరమును విని బయలుదేరి వచ్చేసినట్టు చూస్తాం.
ఆయన విత్తింది ఏంటి? దేవుని స్వరం నేను విన్నానన్న ఒక్క నీతిని విత్తుతూ ప్రయాణం చేస్తే అన్ని విషయాలలో అబ్రహాం గారు ఆశీర్వదింపబడిన. ఒక విషయంలో పొరపాటు చేసిన దావీదు గారు దేవుడు యథార్థవంతుడు ఏమైనా చేయగలడని భయపడ్డాడు. భయం అనే దాన్ని విత్తి దేవుని ద్వారా ధైర్యం పొందాలని చూశాడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటే సింహపు గుండె కలిగినట్టు వారికి కూడా భయం కలిగేలా దేవుడు దావీదు గారి ద్వారా భయం కలుగజేశాడు. అంటే దేవునికి దావీదు భయపడ్డాడు కనుక దావీదుకు అనేక మంది భయపడేలాగా దాన్ని కలుగు చేశాడు. ఆ భయాన్ని అనేదాన్ని కలుగు చేశాడు. దేవుని కోసం అబ్రహాం గారు నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక అనేకులు అబ్రహాం గారు నిరీక్షణ విశ్వాసులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశంగా చేశాడు. ఇలా మనం చెప్పుకుంటూ వస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎందరో నీతిమంతులు, త్యాగవంతులు, యథార్థవంతులు ప్రభు అంటే ఏమండి ప్రాణం సహితం లెక్క చేయని వారందరూ విత్తినది ఏంటి అంటే వాళ్ళు ఏమి నీతిని, సమాధానాన్ని, ప్రేమను విత్తారో వాటినే కోశారు. వాటి మీద పునాదులుగా మనకి గుర్తులుగా వాళ్ళు ఉన్నారు. స్తోత్రం. అందుకే అంటాడు యోబు గారు, నీ భక్తి నీకు ఆధారం, ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ ఆధారము కాదా అన్నాడు. ఆలోచించు, ఇంత మటుకు దేవుని మీద ఆధారపడిన నీకు ఇప్పుడిప్పుడే ఆ ప్రేమ, యథార్థత, విశ్వాసం మొలక పెడుతుందేమో బహుశా. అందుకే ఇన్నాళ్ళు ఆలస్యమైందేమో. ఆలస్యమైనంత మాత్రం నువ్వు సొమ్మసిల్లాల్సిన అక్కర్లేదు. దేవుని వాక్యం తేటగా మాట్లాడుతుంది. నేను నీకు ధైర్యం పుట్టిస్తాను. నువ్వు చేసే విశ్వాస ప్రయాణము ద్వారా, నా పట్ల నీకు కలిగి ఉండే భయభక్తి ద్వారా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నిన్ను నలుగురిలో ఒక వ్యక్తిగా నిలబెట్టబోతున్నాను. వాడుకోబోయే దినాల దగ్గర పడుతున్నాయని ఆలోచించు, ప్రార్థించు. దేవుని పట్ల నీకు కలిగి ఉన్న ప్రయాస, యథార్థత నీకు అనేకులకు మాదిరిగా నిన్ను ఉంచి దీవించి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీ పిల్లలందరినీ మీరు దర్శించి దీవించండి నాయన. ఏది నీ భక్తి నీకు ఆధారం కాదా అన్నావు. మరి నువ్వు చెడ్డ చేస్తే చెడ్డే కదా, మంచి చేస్తే మంచే కదా అన్నావు ప్రభా. మరి మంచి చేసే వారు అందరూ ఆశీర్వదించి, ఏదన్నా విషయంలో పొరపాటు చేస్తే వారిని క్షమించి నీతి మార్గాలు నడిపించి వారికి ఆధారంగా ఉండి కార్యం జరిగించి నా మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్